ఏంటో నా అలాంటావో ఈ రోజు నేను పెద్ద కోటీశ్వరుని కావటానికే కారణం నువ్వే కదా. ఏంటి నువ్వు కోటీశ్వరుడు అవడానికి కారణం నేనా? ఎలా? నాకు 90 ఏళ్ల వయసున్న తాతగారు ఉన్నారు. వాడు ఎప్పుడు చస్తాడా, ఆస్తి మొత్తం నా చేతికి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. వాడు పోయేటట్టు కనిపించలేదు. ఒకసారి ఆయన రోడ్డు క్రాస్ చేస్తున్నప్పుడు ఎదురుగా ఎంతో స్పీడ్ గా వస్తున్న లారీ వచ్చి ఆయన గుద్దింది. అరే పోయాడా? బ్యాడ్ లక్. భయంకరంగా బాడీ డ్యామేజ్ అయింది. సారీ, డ్యామేజ్ అయింది ఆయన బాడీ కాదు, మరి లారీ బాడీ. ఆయన మాత్రం సేఫ్ గా తిరిగి వచ్చారు. అంత స్ట్రాంగ్ మ్యాన్. అజ్జి బాబోయ్, వెరీ ఇంట్రెస్టింగ్. పోను నేను చచ్చిన తర్వాతే వాడు చస్తాడన్న విరక్తితో బతికాను. చివరికి మీ దయ వల్ల నేను బతికుండగానే ఆస్తి మొత్తం నా చేతికొచ్చింది. ఎలా? నథింగ్. లారీ గుద్దిన సేఫ్ గా తిరిగి వచ్చిన ఆయన ఏదో చిన్న జలుబు చేసిందని మీ దగ్గరికి వచ్చాడు. మీరేదో లేహ్యం ఇచ్చారు. మధ్యాహ్నం 1 స్పూన్ లేహ్యం నోట్లో వేసుకుని పడుకున్నాడు. అంతే, సాయంత్రానికి మ్యాటర్ ఓవర్. ఆస్తి అంతా ఆటోమేటిక్ గా మన చేతికొచ్చేసింది. ఒక చిన్న ఫీలింగ్, మీ గురించి నాకు 20 సంవత్సరాల ముందే తెలుసుంటే మా తాతను అప్పుడే తీసుకొచ్చేవాడిని. కొంచెం మిస్ అయింది. ఇట్స్ ఆల్ రైట్. మీరు చేసిన ఈ సహాయం నా జీవితాంతం మర్చిపోలేనన్నా. వస్తానన్నా. మ్యూజిక్ స్టార్ట్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే చిన్న బెల్ ఐకాన్ కూడా కొట్టేయండి.